హలో గాయస్ అండ్ వెల్కమ్ టు రైల్ విహారీ. విన్నారు కదా అనౌన్స్మెంట్. ఈరోజు అదే ట్రైన్లో మనం ఫుల్ జర్నీ అయితే చేయబోతున్నాం. విశాఖపట్నం నుండి గుంటూరు వరకు సింహాద్రి ఎక్స్ప్రెస్లో. మన 17240 విశాఖపట్నం గుంటూరు సింహాద్రి ఎక్స్ప్రెస్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1 దువ్వాడికి అయితే ఇప్పుడే వస్తుంది. ట్రైన్ డీటెయిల్స్ అండ్ మిగతా టికెట్ డీటెయిల్స్ ఇవన్నీ ట్రైన్ ఎక్కిన తర్వాత మాట్లాడుకుందాం. బట్ జనరల్ అయితే ఫుల్ ఖాళీగా ఉంది ట్రైన్కి. దువ్వాడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ అనకాపల్లిలో. దువ్వాడ నుంచి అనకాపల్లి ఆల్మోస్ట్ 15 మినిట్స్ వరకు పడుతుంది. అనకాపల్లి అయితే సమోసా అన్నాళ్ళు వీళ్ళందరూ రెడీగా ఉన్నారు ఎక్కడానికి. అండ్ ఇంకో ట్రైన్ అయితే పక్క ప్లాట్ఫామ్ మీద వెళ్ళిపోతుంది. అది నాందేడ్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్. అండ్ వెల్కమ్ టు అనకాపల్లి. ఇక్కడ క్రౌడ్ ఎలా ఉంటారో చూడాలి. దువ్వాడలో అయితే క్రౌడ్ బాగా ఫుల్ అయ్యారు, చాలామంది ఎక్కారు. ఎందుకంటే ఫెస్టివ్ సీజన్ కదా, సో ఫుల్ అయిపోతుందని అయితే ఎక్స్పెక్ట్ చేశాను. బట్ దువ్వాడలో జనరల్ కంపార్ట్మెంట్స్ అయితే కంప్లీట్ ఖాళీగానే, కొన్ని కంపార్ట్మెంట్స్కి అయితే డోర్స్ కూడా ఓపెన్ చేయాలి, అంత ఖాళీగా ఉన్నాయన్నమాట. టూ మినిట్స్ హాల్ట్ తర్వాత అయితే అనకాపల్లి ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద నుంచి సింహాద్రి ఎక్స్ప్రెస్ స్టార్ట్ అయిపోయింది. పర్లేదు, బాగానే ఎక్కారు. ఇక్కడ కూడా క్రౌడ్. రిజర్వేషన్ కంపార్ట్మెంట్స్ అయితే ఫిల్ అయ్యాయి. ఆల్మోస్ట్ సీట్ వరకు జనాలు అయితే ఉన్నారు. ఇంకా తర్వాత స్టేషన్స్లో ఎలా ఉంటారో చూడాలి. వెల్కమ్ టు ఎలమంచిలి. ఈ స్టేషన్ని జనరల్గా వర్కర్స్, ఎంప్లాయీస్ బాగా యూజ్ చేసుకుంటారు. ఎందుకంటే ఎలమంచిల్లో కొన్ని కంపెనీస్ ఉన్నాయి. సో వర్క్ వెళ్ళే వాళ్ళు వైజాగ్ నుంచి ఈ ట్రైన్లో అయితే వస్తూ ఉంటారు. వెల్కమ్ టు నర్సీపట్నం రోడ్. మీరు ఎప్పుడైనా ఇది అబ్జర్వ్ చేశారా? కొన్ని స్టేషన్స్కి స్టేషన్ పక్కన రోడ్ అని ఉంటుంది, లైక్ నర్సీపట్నం రోడ్, శ్రీకాకుళం రోడ్ అని. అలా ఎందుకు ఉంటుందో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. నర్సీపట్నం తర్వాత మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ తునిలో. ఆపోజిట్ ట్రాక్లో అయితే ఇప్పుడే మనల్ని తిరుమల ఎక్స్ప్రెస్ క్రాస్ చేసుకుని వెళ్ళిపోతుంది. ఆ ట్రైన్లో టికెట్లు దొరకడం అంటే సాహసమనే చెప్పాలి. అసలు ఆల్మోస్ట్ 2 months ముందు బుక్ చేసుకున్న వెయిటింగ్ లిస్ట్లోనే ఉంటుంది ఆ ట్రైన్కి. అంత డిమాండ్ ఎక్కువ ఆ ట్రైన్కి. తుని స్టేషన్కు స్వాగతం. ఇప్పటికీ ట్రైన్ 96 కిలోమీటర్స్ కవర్ చేసింది వైజాగ్ నుంచి. అండ్ తుని వచ్చేసి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లోకి వస్తుంది. తుని తర్వాత మన ట్రైన్ లాగేది నెక్స్ట్ స్టాప్ అన్నవరం. ఇప్పటి వరకు అయితే ట్రైన్ ఖాళీగానే ఉంది, అంటే సీట్ వరకు జనాలు ఉన్నారు. మరి ఆ తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. ఇక్కడైతే ట్రైన్ 2 minutes హాల్ట్ తర్వాత అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్ చేస్తూ అన్నవరం స్టేషన్ చూపించలేకపోయాను. బట్ అదిగోండి అన్నవరం గుడి, శ్రీ సత్యనారాయణ స్వామి గుడి, అదిగోండి కొండ మీద. ఆ బోర్డు చూస్తేనే ఒక రకమైన పవర్ జనరేట్ అవుతుంది. తెలుసు కదా ఇది ఎవరి ఏరియానో. మన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పిఠాపురం. వెల్కమ్ టు సామర్లకోట జంక్షన్.
ట్రైన్ ఆల్మోస్ట్ 20 minutes డిలేలో నడుస్తుంది. 9:50కి రావాలి, బట్ 10:10కి అయితే వస్తుంది. సామర్లకోట అనేది ఒక జంక్షన్ స్టేషన్, ఎందుకంటే ఇక్కడి నుంచి కాకినాడకి వెళ్ళే రూట్ అయితే డైవర్ట్ అవుతుంది. సామర్లకోటలో అయితే క్రౌడ్ గట్టిగానే ఉన్నారు. సో ఆల్మోస్ట్ ఇక్కడే ఫిల్ అయిపోయేటట్టుంది. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే ధన్బాద్ ఎక్స్ప్రెస్ ఉంది. అదే మన పలుకుల్లో కేసరి ఎక్స్ప్రెస్ అనమాట. సామర్లకోట జంక్షన్ కోడ్ వచ్చేసి SLO. ఇక్కడ ట్రైన్కి 2 minutes హాల్ట్ అయితే ఉంది. టూ మినిట్స్ హాల్ట్ తర్వాత ప్యారలల్గా ధన్బాద్ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోతుంది. అండ్ అలాగే మన ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద నుంచి. పర్లేదు, బాగానే ఎక్కారు ఇక్కడ క్రౌడ్ అయితే. కాకినాడ వెళ్ళే ట్రైన్స్ అన్నీ ఇక్కడ డైవర్ట్ అవుతాయి అన్నాను కదా. ఇక్కడ నుంచి కాకినాడ అప్రాక్సిమేట్లీ ఒక 14-15 kilometers అయితే ఉంటుంది. సో కాకినాడ వెళ్ళాలంటే సామర్లకోట మీద నుంచి వెళ్ళాల్సిందే. అండ్ ఇంకోటి, కొంచెం నా వాయిస్ భయంకరంగా ఉంటుంది ఎందుకంటే బాగా జలుబు చేసింది. బట్ కాకపోతే ఈ వీడియో రావాలని చెప్పి జలుబు చేసిన, గొంతు బాగోకపోయినా కొంచెం చేస్తున్నాను. సో అడ్జస్ట్ అయిపోండి. అండ్ బాయ్ బాయ్ సామర్లకోట జంక్షన్. అనపర్తి స్టేషన్ అయితే మిస్ చేశాను. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ద్వారపూడి. ఒక బ్యూటిఫుల్ కర్వ్ అయితే కొడుతుంది ట్రైన్ అయితే, చూడండి. ద్వారపూడికి స్వాగతం. స్టేషన్ అయితే ఖాళీగా కనిపిస్తుంది. ఎవరు ఎక్కేవాళ్ళు దిగేవారు లేరు అనుకుంటా. రాజమండ్రి స్టేషన్ మీకు స్వాగతం పలుకుతోంది. వెల్కమ్ టు రాజమండ్రి. సింహాద్రి ఎక్స్ప్రెస్ అయితే ఇక్కడికి 200 kilometers అయితే కంప్లీట్ చేసింది విశాఖపట్నం నుంచి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 రాజమండ్రి ఫుల్లీ క్రౌడెడ్. అండ్ 5 minutes స్టాప్ తర్వాత అయితే రాజమండ్రి నుంచి స్టార్ట్ అయిపోయింది. స్టేషన్ అయితే ఫుల్గా ఉంది. మరి నెక్స్ట్ ఏ ట్రైన్ ఉందో వెనకాల. రాజమండ్రి స్టేషన్ దాటిన తర్వాత అయితే ఒక సూపర్ కర్వ్ వస్తుంది. దాన్నే హార్షు కర్వ్ అని కూడా అంటారు. ఈ ట్రైన్లో కంప్లీట్గా 3 types ఆఫ్ కోచెస్ అయితే ఉంటాయి. ఒకటి మనం వెళ్తున్న సెకండ్ సీటింగ్ రిజర్వేషన్ కోచ్, అండ్ ఒకటి చైర్ కార్ AC కోచ్, అండ్ అలాగే జనరల్ కోచెస్. సెకండ్ సీటింగ్ రిజర్వేషన్ కోచెస్ వచ్చేసి 3 ఉంటాయి. చైర్ కార్ కోచ్ ఒకటి, అండ్ 16 జనరల్ కంపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి ట్రైన్కి. అండ్ అదిగోండి రాజమండ్రి బ్రిడ్జ్ మీదకి అయితే మనం ఎంటర్ అయిపోతున్నాం, ఆన్ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ మీదకి. గోదావరి అయితే ఉప్పొంగి పొర్లుతోంది. ఫుల్గా ఉన్నాయి వాటర్ అయితే. ఎంతైనా గోదావరి అందమే వేరండి. రాజమండ్రి దాటిన తర్వాత చాగల్లి స్టేషన్లో 20 minutes నుంచి ఆపేసాడు, ఏదో ట్రైన్ క్రాసింగ్ అనుకుంటా. అండ్ వెల్కమ్ టు నడదవోలు జంక్షన్. నడదవోలు అనేది ఒక జంక్షన్ స్టేషన్. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఇక్కడి నుంచే మనకి భీమవరం గుడివాడ వెళ్ళే రూట్ అయితే డైవర్ట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అన్నాను కదా, అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా ఒక మెమూ ట్రైన్ అయితే. ఆ ట్రైన్ అయితే మన ట్రైన్ వెళ్ళేంత వరకు అయితే దాన్ని పంపించరు. ఎందుకో తెలుసా? ఒకప్పుడు సింహాద్రి ఎక్స్ప్రెస్ అనేది భీమవరం రూట్లో అయితే వెళ్ళేది. అంటే ఇప్పుడు మనం వెళ్తున్న రూట్ కాదు, భీమవరం రూట్లో నుంచి అయితే వెళ్ళేది.
బట్ ఆ తర్వాత అయితే భీమవరం రూట్ నుంచి కాకుండా మనం వెళ్తున్న తాడేపల్లిగూడెం రూట్లో నుంచి అయితే డైవర్ట్ చేశారు. సో ఈ ట్రైన్ అనేది ఆ ట్రైన్కి లింక్ ఎక్స్ప్రెస్. సో సింహాద్రి నిడదవోలుకి వస్తే కానీ ఆ ట్రైన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడైతే చాలామంది ప్యాసింజర్స్ దిగి ఆ ట్రైన్ అయితే ఎక్కారు. వెల్కమ్ టు తాడేపల్లిగూడెం. ఈ స్టేషన్ కూడా వచ్చేసి టీపీపీ. ఇక్కడ కూడా క్రౌడ్ గట్టిగానే ఉన్నారు, ఎందుకంటే చిన్న తిరుపతి దగ్గర కదా. సో క్రౌడ్ గట్టిగానే ఉన్నారు తాడేపల్లిగూడెంలో కూడా. బట్ మన ట్రైన్గా అవునో కాదో చూడాలి. టూ మినిట్స్ హాల్ట్ తర్వాత అయితే తాడేపల్లిగూడెం నుంచి అయితే సింహాద్రి ఎక్స్ప్రెస్ స్టార్ట్ అయిపోయింది. పర్లేదు, క్రౌడ్ బాగానే ఎక్కారు ఇక్కడ కూడా. ఈ స్టేషన్లో కూడా రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. టాటా తాడేపల్లిగూడెం. వెల్కమ్ టు భీమడోల్. భీమడోల్ అనేది ఎందుకు ఫేమస్ తెలుసా? వన్స్ ట్రైన్ ఆగాకైతే నేను మీకు భీమడోల్ ఎందుకు ఫేమస్ చెప్తాను. మీకు తెలిస్తే ఈ లోపు కింద కామెంట్ చేయండి. భీమడోల్ అనేది చిన్న తిరుపతికి చాలా దగ్గర. అదేనండి, ద్వారకా తిరుమలకి చాలా దగ్గర. ఇక్కడి నుంచి బయట ఆటోస్ అండ్ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. ద్వారకా తిరుమలకి వెళ్ళాలనుకునే ప్యాసింజర్స్ అందరూ ఇక్కడే దిగిపోతారు, ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా దగ్గర. అదే తాడేపల్లిగూడెం నుంచి అంటే ఒక 50 కిలోమీటర్స్ వరకు పడుతుంది. పచ్చటి గోదావరి అందాలు, ద బ్యూటీ ఆఫ్ ఆంధ్ర. నాకు ఈ ట్రైన్లో సెకండ్ సిట్టింగ్ రిజర్వేషన్ టికెట్ వచ్చేసి 150 రూపీస్ పడింది. అండ్ అలాగే ఈ ట్రైన్లో చైర్ కార్లో ట్రావెల్ చేయాలంటే 535. అండ్ అలాగే జనరల్ అయితే అరౌండ్ 135 రూపీస్ అనుకుంటా ఉంది. ఈ ట్రైన్ ఇనీషియల్గా విశాఖపట్నం మరియు విజయవాడ మధ్యలో తిరిగేది వయా గుడివాడ భీమవరం. అండ్ ఆ తర్వాత ఈ ట్రైన్కి డిమాండ్ పెరిగేటప్పటికి దీన్ని తాడేపల్లిగూడెంలోకి తీసుకొచ్చి గుంటూరు వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు. ఎందుకో తెలియదు కానీ కరోనా తర్వాత ఈ ట్రైన్కి డిమాండ్ అయితే తగ్గింది. మేబీ టైం టేకింగ్ అని అనుకుంటా. వెల్కమ్ టు ఏలూరు. ఏలూరు స్టేషన్ కూడా వచ్చేసి ఈఈ. ఇక్కడ కూడా ట్రైన్కి 2 మినిట్స్ హాల్ట్ అయితే ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి అయితే వచ్చింది. స్టేషన్ అయితే ఖాళీగానే ఉంది కానీ బట్ ఫుడ్ అయితే విపరీతంగా అమ్ముతున్నారు, ఎందుకంటే లంచ్ టైం అయిపోయింది. సో ఫుడ్ అమ్మే వాళ్ళు బాగా ఎక్కువగా ఉన్నారు ఏలూరులో. టూ మినిట్స్ స్టాప్ తర్వాత అయితే మన సింహాద్రి ఎక్స్ప్రెస్ ఏలూరు నుంచి స్టార్ట్ అయిపోయింది. క్రౌడ్ అయితే ఎవరు ఏం ఎక్కలేదు, దిగలేదు. బాయ్ బాయ్ ఏలూరు. వెల్కమ్ టు నూజివీడు. నూజివీడు దేనికి ఫేమస్ తెలుసు కదా. సమ్మర్లో బీభత్సమైన క్రేజ్ ఉంటుంది నూజివీడికి. ఎందుకు అనుకుంటున్నారు? నూజివీడు మామిడి రసాల కోసం అండి. ఇక్కడైతే ఏదో ట్రైన్ క్రాసింగ్ అనుకుంటూ ఆపారు. అదిగోండి ఏదో ట్రైన్ క్రాస్ ఇంకైతే వచ్చింది ఇప్పుడే. ఏ ట్రైన్ చూద్దాం అండి. విశాఖపట్నం హజరత్ నిజాముద్దీన్ స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ అయితే 8:20కి వైజాగ్లో స్టార్ట్ అయింది. అంటే మన వెనకాల వచ్చింది ఈ ట్రైన్, మనల్ని దాటుకొని వెళ్ళిపోతుంది. ఫిఫ్టీన్ మినిట్స్ ఆపేశాడు ఆ ట్రైన్ కోసం మనల్ని. 15 మినిట్స్ తర్వాత అయితే నూజివీడు నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు లైన్ కట్ అవుతుంది కదా,
అది విశాఖపట్నం నుంచి వచ్చే ట్రైన్స్ విజయవాడ జంక్షన్ స్టేషన్ తగలకుండా వయా రాయనపాడు, ఖమ్మం, వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్ళే రూట్ అటు కట్ అయిపోతుంది. ఎందుకంటే కొంచెం క్రౌడ్ని తగ్గించాలి కదా, అంటే రష్ని తగ్గించడానికి ఆ రూట్ అనేవి కొన్ని ట్రైన్స్ యూజ్ చేస్తాయి. అండ్ విజయవాడ జంక్షన్ నుంచి అదిగోండి కనిపిస్తుంది కదా, ఆ లైన్ అయితే విజయవాడ జంక్షన్ నుంచి ఖమ్మం కట్ అయిపోతుంది. వెల్కమ్ టు విజయవాడ జంక్షన్. విజయవాడ జంక్షన్కు మీకు స్వాగతం. ఎగ్జాక్ట్ టైం అంటే టైంకి రీచ్ అయింది విజయవాడ. అంటే ఇంకా ముందే రీచ్ అవ్వాలి, బట్ అవుటర్లో ఆపేసాడు ఆల్మోస్ట్ ఒక 10-15 మినిట్స్ అయితే ట్రైన్ని. ప్లాట్ఫామ్ నెంబర్ 4 విజయవాడ జంక్షన్. అండ్ ఆ పక్కన ఇంకో ట్రైన్ ఉంది కదా, ఆ ట్రైన్ ఏంటో మన ట్రైన్ ఆగిన తర్వాత దాని సంగతి ఏంటో చూద్దాం. స్టేషన్ అయితే రష్గానే ఉంది, ఫెస్టివ్ ఎఫెక్ట్ అనుకుంటా. ట్రైన్ స్టేషన్ అయితే ఫుల్గా ఉంది విజయవాడ జంక్షన్ అయితే. అండ్ ఆ పక్క ప్లాట్ఫామ్ మీద ఆగింది అయితే మనం ఇందాక క్రాస్ చేసుకుని వెళ్ళిపోయిన స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్. ఎన్టీవీ వాళ్ళు ఇందాక నుంచి లైవ్ కవరేజ్ ఇస్తున్నారు ఇక్కడ. అండ్ 5 మినిట్స్ హాల్ట్ తర్వాత అయితే విజయవాడ జంక్షన్ నుంచి 12740 సింహాద్రి ఎక్స్ప్రెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. విజయవాడ స్టేషన్ కూడా వచ్చేసి BZA. ఇక్కడికి మన ట్రైన్ ఆల్మోస్ట్ 350 కిలోమీటర్స్ అయితే కవర్ చేసింది. టోటల్గా ఈ ట్రైన్ 385 కిలోమీటర్స్ అయితే కవర్ చేస్తుంది గుంటూరు వరకు. విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళడానికి 2 రూట్స్ అయితే ఉంటాయి. ఒకటైతే వయా తెనాలి మీదుగా గుంటూరు, అండ్ ఇంకోటి సింహాద్రి ఎక్స్ప్రెస్ అంటే మన ట్రైన్ వెళ్ళే మంగళగిరి రూట్లో. సింహాద్రి ఎక్స్ప్రెస్ అయితే మంగళగిరి రూట్లో అయితే మనకి గుంటూరు రీచ్ అవుతుంది. అండ్ అలాగే జన్మభూమి లాంటి ఎక్స్ప్రెసెస్ ఏమో తెనాలి మీదుగా గుంటూరు రీచ్ అవుతుంది. స్టేషన్ అయితే ఫుల్లీ ప్యాక్డ్. మరి ఏ ట్రైన్ కోసం వెయిటింగ్గా వీళ్ళందరూ ఫుల్గా ఉన్నారు ప్లాట్ఫామ్ నెంబర్ 4 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద. సంక్రాంతి కదా, ఆల్మోస్ట్ ఈ రోజు నుంచి అన్ని స్కూల్స్ అండ్ కాలేజెస్కి హాలిడేస్ ఇచ్చేశారు. సో మా ట్రైన్లో కూడా ఫుల్గా కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కారు. ఇందాక నూజివీడు 888 ఉంది కదా, నూజివీడు, తాడేపల్లిగూడెం అండ్ అలాగే నెడతవోళ్ళు కూడా ఎక్కారు కాలేజ్ స్టూడెంట్స్ చాలామంది మన ట్రైన్లో. అదిగోండి కృష్ణారివరం మీదకి 2 బ్రిడ్జెస్ అయితే అదిగోండి ఇక్కడ డైవర్ట్ అవుతున్నాయి. 2 బ్రిడ్జెస్ ఉంటాయి కృష్ణా నది మీద వెళ్ళాలంటే. అండ్ ఒక బ్రిడ్జ్ అదిగోండి దూరంగా అక్కడ డైవర్ట్ అయిపోతుంది కదా. అండ్ ఇంకోటి మనం వెళ్ళే రూట్ అదిగోండి. ఇలా బ్రిడ్జెస్ మీద వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫోన్ యూజ్ చేస్తుంటే, ఎందుకంటే పక్క నుంచి లాగేసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. సో నేను అందుకే ఫోన్ కొంచెం లోపలికి పెడుతున్నాను బ్రిడ్జెస్ వచ్చే టైంలో. అండ్
వీఆర్ ఆన్ ది కృష్ణా రివర్. పక్క బ్రిడ్జ్ మీద అయితే ఏటో ట్రైన్ అయితే ఆపేశారు నది మీద. వాళ్ళు మంచి వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు. గోదావరితో పోలిస్తే కృష్ణానదిలో అయితే ఎక్కువ వాటర్ అయితే లేవు. వెల్కమ్ టు మంగళగిరి. ఈ ఏరియాకి రాగానే నాకు ఎప్పుడు ఒకటే డైలాగ్ గుర్తొస్తుంది. అదేంటంటే, చక్కెర వేసినావా, తీయగా ఉంది, ఇఫ్ యు నో యూ నో. విజయవాడ దాటిన తర్వాత అయితే ట్రైన్ ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది. ఇదిగోండి, ఇది వచ్చేసి సెకండ్ సిట్టింగ్ రిజర్వేషన్ కోచ్. గుంటూరు స్టేషన్ దగ్గరలోకి వస్తుందని చెప్పి ఇప్పుడే స్టాఫ్ వాళ్ళు వచ్చి చైర్ కార్లో ఏసీ అయితే ఆపేసి వెళ్ళిపోయారు. అండ్ చైర్ కార్ సిట్టింగ్ 2+3 సిట్టింగ్. నంబూరు స్టేషన్లో ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి ఆపేసాడు. ఎందుకంటే మనం 40 మినిట్స్ ఎర్లీగా ఉన్నాం. ఎప్పుడు తీస్తాడో చూడాలి. నంబూరు దాటిన తర్వాత మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసింది. అదేంటో పెదకాక. ఉన్నట్టుండి ఒక్కసారిగా మంగళగిరి రాగానే క్లైమేట్ అంతా మారిపోయింది, చల్లగా అయిపోయింది. ఇప్పటివరకు ఎండ దంచి కొట్టింది. ఆ పక్కన కనిపిస్తుంది గుంటూరు కోచ్ మెయింటెనెన్స్ ఫ్యాక్టరీ. అండ్ ఇక్కడ కోచెస్ క్లీనింగ్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఏదో ట్రైన్ ఉంది, అది ఏ ట్రైన్ చూద్దాం. గుంటూరు తిరుపతి ఎక్స్ప్రెస్. అది ఏ ట్రైన్ తెలిస్తే కింద కామెంట్ చేయండి. నాకైతే తెలుసు. వెల్కమ్ టు గుంటూరు జంక్షన్. మార్నింగ్ 7:20కి విశాఖపట్నంలో స్టార్ట్ అయిన మన ట్రైన్ ఈవినింగ్ 4 o'clockకి గుంటూరు అయితే రీచ్ అయింది. ఆల్మోస్ట్ 9 hours అయితే జర్నీ. సింహాద్రి ఎక్స్ప్రెస్లో మనం ట్రావెల్ చేయాలనుకుంటే ఎండ్ టు ఎండ్. సింహాద్రి ట్రైన్లో అయితే మన జర్నీ కంప్లీట్ అయింది. ఓవరాల్గా ట్రైన్ గురించి చెప్పాలంటే పర్లేదు, బాగానే ఉంది, ఫాస్ట్గానే వెళ్తుంది. అండ్ అలాగే ఖాళీ కూడా బాగానే ఉంది. ఫెస్టివ్ సీజన్ కదా, రష్ ఎక్కువ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశా, బట్ లేదు, బాగానే ఉంది. దీని ముందు జన్మం అయితే కంప్లీట్ రష్. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వచ్చిన తర్వాత ఒక ట్రైన్ అయితే చూశాను, ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద. అదే గుంటూరు విశాఖపట్నం ఉదయ్ ఎక్స్ప్రెస్. అదేనండి, డబల్ డెక్కర్. బయటికి అయితే వస్తున్నాను. ఇక్కడే జనరల్ బుకింగ్ ఆఫీస్. అండ్ అలాగే వెయిటింగ్కి అయితే చాలామంది ఉన్నారు. ఈవినింగ్ చాలా ట్రైన్స్ ఉన్నాయి గుంటూరు నుంచి స్టార్ట్ అయ్యేవి అండ్ అలాగే గుంటూరు నుంచి వెళ్ళేవి. ఇక్కడ వరకు మీరు వీడియో చూసారంటే మీకు డెఫినెట్గా నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రైల్ విహారీ. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ గుంటూరు. జై హింద్.